అందరికీ నమస్కారం. వాస్తవానికి కళారంగానికి, యూట్యూబ్ రంగానికి, పెద్ద చిత్రాలకు ఒక పెద్ద బాల శిక్ష అంటే మా ఆర్ఎస్ నందా అన్నగారు. ఇక్కడ గట్టిగా చెప్పలేదా? ఎందుకంటే ఆయన తీసేటువంటి ప్రతి చిత్రం ఒక తప్పకుండా స్ఫూర్తి, ఒక గైడ్ లాగా పనిచేస్తే, ఒక డిక్షనరీ లాగా పనిచేస్తారు. ఇప్పుడు చాలామంది చెప్పడం జరిగింది, వారు తీసేటువంటి చిత్రాలన్నీ తప్పకుండా ఒక సాంకేతిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఒక మంచిగా ఉంటుంది. చాలా అనుబంధం ఉంది అన్నతో నాకు చాలా కాలం నుండి, కరోనా కాలం నుండి బాగా పరిచయం ఏర్పడ్డది. నేను ఒకసారి ఫోన్ నెంబర్ దొరికించుకొని ఫోన్ చేయగానే అప్పటి నుండి ఈ రోజు వరకు చాలా ఆత్మీయతతో ఉండేటువంటి వ్యక్తి. సాధారణంగా ఒక రాణించగానే, సినిమా రంగంలో కానీ యూట్యూబ్ రంగంలో కానీ రాణించగానే బాగా గర్వం వచ్చేస్తుంది. అంటే మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అట్లా కాదు అన్న. ఎవరైనా ఎంతటి వారైనా వచ్చినా కూడా మాట్లాడేటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అందుకే తప్పకుండా ఆయన ఈ రంగంలో విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. అందులో భాగం ఎన్నో చిత్రాలు తీశారు. ఇది ఒక పెద్ద డ్యూరేషన్తో తీస్తున్నటువంటి చిత్రం ఈరోజు ఇంత ఘనంగా గంభీరంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం అని నేను చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ, మరి వారి గురించి చెప్పాలంటే మీరు చూసే ఉంటారు, ఆయన చిత్రాలు అందరూ చూసే ఉంటారు. తప్పకుండా ఉంటాయి, 2 దృశ్యాలు తప్పకుండా ఉంటాయి. ఆయన నడుచుకుంటూ వస్తూ అటువంటి ఒక సీన్ ఉంటుంది తప్పకుండా. ఆ నడకలోనే ఉంటుంది నటనకు నడక అని. అంటే అందులోనే ఆ చిత్రం యొక్క గూఢార్థం అర్థమవుతుంది. ఆ నడకలోనే కనిపిస్తుంది. నవ్వేస్తాం, ఏడుస్తాం, బాధపడతాం. ఆ నడకలో బాధ కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది, చాలా ఉంటుంది, మంచి అర్థాలు ఉంటాయి. ఇంకోటి ఈదావరం కళ్ళు, ఆ కళ్ళు తాగే స్టైలు నిజంగా చాలా గొప్పది. అసలు అన్నం చూసా చాలామంది కళ్ళు తాగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే నేను అనుకుంటాను, అన్న ఒకసారి అడిగాను నేను గోదావరికి వచ్చినప్పుడు, అంటే నిజంగానే కళ్ళు తాగుతారంటే కాదట, చల్లాది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ ఆకు పట్టే తీరు నిజంగా ఇక మనకు మెగాస్టారే. ఒక మాట చెప్పాలంటే కళ్ళుకు మనంత గొప్పగా ఉండేటువంటి ఆ 2 దృశ్యాలు ఆయన తీసేటువంటి ప్రతి చిత్రానికి ఒక వెన్నుముకగా, ఒక విజయంగా నేను భావిస్తూ, తప్పకుండా ఈ మందు మల్లన్న అనేది తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే దీని మీద బాగా అన్న చాలా దృష్టి పెట్టి నాకు చాలా మటుకు తెలుసు. ఈ కథ రాయడం కూడా ఒక అడవి ప్రాంతంలో ఒక చెరువు పక్కన కూర్చొని, ఒక జలపాతం పక్కన కూర్చొని రాసినటువంటి సందర్భంలో ఫోటో నేను చూశాను. అంటే తప్పకుండా అంత అర్థం ఉన్నది అంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది. సక్సెస్ కావాలని కోరుకుంటూ మా గోదావరి కళా సమాజం పక్షాన మీరు తప్పకుండా మున్ముందు ఒక మంచి రాణించాలని, పెద్ద తెర మీద గొప్పగా ఉండాలని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ.